సరే మరి ఏం చేద్దాం, కలిసి వస్తారా? పోరాటం చేద్దాం రండి మరి. ఒక్కరోజు మనది కాదని రోడ్డు మీదకు వచ్చి రైవాడ నుండి విశాఖ జిల్లాకు తరలిస్తున్న నీటిని కానీ ఆపిస్తే పని అవుతుందిగా. అప్పుడు రోడ్లు వస్తాయిగా, రోడ్లు వేస్తారుగా. ఇదే రాజకీయ నాయకులు రోడ్డు మీదకు వచ్చి నాది తప్పు అయిపోయిందని చెప్పి మరి రోడ్డు వేస్తారుగా. డేట్ మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు చేస్తారు? అదే అడిగేది. ప్రజలను అడుగుతున్నా, రైతులను అడుగుతున్నా, విద్యార్థులను అడుగుతున్నా. నేనైతే రెడీ. మన రక్తం మరగాలి కదా, మన రైతులే కదా, మనం రైతులమే కదా, మన విద్యార్థులమే కదా, మనం దోచుకునే రాజకీయ నాయకులు కాదు కదా. వాళ్ళకేం తెలుస్తుంది మన విలువలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు. మన ఓటు వేసినప్పుడు మన దగ్గరకు వచ్చిన ఈ రాజకీయ నాయకులు ఈరోజు మన కష్టాలు అంటే, మన కష్టం అంటే మన వ్యక్తిగత కష్టాలు కాదు, మనకు కావాల్సింది ప్రజా కష్టాలను కూడా తీర్చలేని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే ఎంత పోతే ఎంత అని ఈరోజు ఒక్క యువకుడు రాసినటువంటి ఒక లెటర్ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎంపీలని అడగలేమా? అడగొచ్చు, అడుగుదాం. మా రోడ్స్ వేయండి అని గర్జిద్దాం.